ఏపీ రాష్ట్ర ప్రజలకు మరియు ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు దాట్ల సుబ్బరాజు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు. సంక్రాంతి అంటే కోడిపందాలు, కోడిపందాలు అంటే సంక్రాంతి. కోడిపందాలు లేనిదే సంక్రాంతి జరిగినట్టుగా ఉండదు. 3 రోజుల పాటు కూడా సంక్రాంతి సంబరాలలో ఈ యొక్క కోడిపందాలే కీలకంగా ఉంటాయి. అటువంటి కోడిపందాలు రాత్రి పగలని తేడా లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా కోడిపందాలు మొత్తం బరిలు అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయలు అయితే ఈ యొక్క కోడిపందాలలో బెట్టింగ్లు కాస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా అందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అలాగే కాకినాడలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బరికి ఎంతో విశిష్టత ఉంది. ప్రధానంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఇక్కడ కరప వద్ద ఉన్నటువంటి ఒక బరి అయితే అతిపెద్ద ఆ బరిలో అన్ని బరిలో ఒక పెద్ద బరి కూడా చెప్పుకొస్తారు. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ కోడిపందాలు వీక్షించేందుకు భారీ ఎత్తున అయితే ఇక్కడికి వచ్చినటువంటి జనాన్ని చూస్తున్నాం. ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని, అలాగే ఈ కోడిపందాలు వీక్షించేందుకు అలాగే పెడ్లైట్ల వెలుగులు కూడా ఇక్కడైతే లైట్లు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడైతే జనం రావడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ నగదు కూడా భారీ ఎత్తున డబ్బులు అయితే చేతులు మారుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుందని చెప్పాలి. అక్కడ చూడొచ్చు, అక్కడ మరొక దృశ్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ భారీ ఎత్తున నగదు కూడా ఇక్కడ మారుతున్నాయి. భారీ ఎత్తున ఇక్కడ సంక్రాంతి సంబరాలలో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ గెలిచిన నేపథ్యంలోనే ఇప్పుడు ఒక కోడి అయితే పందెం గెలిచింది. పందెం గెలిచిన నేపథ్యంలోనే ఇప్పుడు భారీ ఎత్తున జనాలు కూడా ఇక్కడికైతే భారీ ఎత్తున ఈ కోడి పందాలని తిలకించేందుకు ఈ సంక్రాంతి సంబరాలలో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చిన దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా తగ్గ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి పందాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ భారీ ఎత్తున వాళ్ళకి చూసేందుకు వీక్షించేందుకు అనేక సిట్టింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. పెడ్లైట్లు కూడా వెలిగిన నేపథ్యంలోనే ఈరోజు రాత్రి 24 అవర్స్ కూడా ఈ కోడి పందాలు నిర్వహించేందుకు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ 3 రోజుల పాటు కూడా ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఈ కోడి పందాలను తిలకిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ సంక్రాంతి 3 రోజులు కూడా ఈ కోడి పందాలు సాంప్రదాయంగా ఇవ్వాలని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా సెలబ్రేషన్ ఎలా చేస్తున్నారు? కోడి పందాలు ఎలా నిర్వహిస్తున్నారు? ఎలా జరుగుతున్నాయి? కోడి పందాలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయండి. కరప మండలంలోని అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని చాలా ఏ గొడవలు ఏమీ లేకుండా చాలా బాగా జరుగుతుందని కొండబాబు గారి ఆధ్వర్యంలో చాలా బాగుంది. ఇక్కడ ప్రధానంగా ఇక కోడి పందాలు ఇక్కడ గత సంవత్సరం ఇక్కడ తారు జీప్ ప్రైజ్గా పెట్టారు. ఇక్కడ ఈ సంవత్సరం మరొక కారు కూడా పెట్టారంటూ తెలుస్తుంది. ఏం పెట్టారండి? ప్రైజు గట్రా ఏమీ లేదండి. సరదాగానే అందరూ కూడా సాంప్రదాయ ప్రకారంగా పందెం ఆడుకునేలాగండి. అంటే గత సంవత్సరం అంటే అందరూ కూడా ఉత్సాహపరిచేందుకు కదా ఇక్కడ పెట్టేవి. అందులో భాగంగా అంటే తారు జీప్ ఈ సంవత్సరం ఇన్నోవా క్రిస్టల్ పెట్టినట్టుగా తెలుస్తుంది కదా. లేదండి, అలా పుట్టిందరం తప్ప ఏమీ లేదండి. మామూలు సరదాగానే అందరూ పందాలకి సరదాగా వస్తారు. సరదాగా సాంప్రదాయంగా 3 రోజులు పడి జరిగే కదా, ఏమి ఇబ్బంది కదా. గత సంవత్సరంలో పెట్టాం కానీ ఈ సంవత్సరం ఏమీ లేదండి, మామూలు సరదాగానే వస్తాం. ఇది ఆ పరిస్థితి. అంటే ఇప్పుడైతే గత సంవత్సరం తారు జీప్ పెట్టారు, ఇప్పుడైతే ఈ సంవత్సరం కూడా ఇన్నోవా క్రిస్టల్ పెట్టారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడైతే జరుగుతుందని కూడా చెప్పుకొస్తున్నా. చూడొచ్చు, భారీ ఎత్తున ఇక్కడ అందరూ కూడా పాల్గొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మాట్లాడు బల్ల మాట్లాడు. బాగుంది, చాలా బాగా జరుగుతుంది. మెయింటెనెన్స్ కానీ అంతా బాగుందండి, సూపర్ అన్ని బాగా చూస్తాం. గత సంవత్సరం ఈ సంవత్సరం డిఫరెంట్. ఈ సంవత్సరం ఇంకా బాగుందండి. గత సంవత్సరం బాగుంది, దాని మీద ఈ సంవత్సరం ఇంకా బాగుందండి. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారా? అంటే ఎక్కువగా దూరం నుంచి వచ్చారు. మొత్తం ఇంతమంది జనం ఉన్నారు కదా, నీరు మీద బాగా జనం ఎక్కువ. పందెం కూడా చాలా బాగా చక్కగా చూడడానికి బాగుంది, అంత చాలా బాగుందండి. మంది డబ్బులు పోగొట్టిన వాళ్ళు ఉంటారు. అంటే ఈ 3 రోజులు కూడా వచ్చే వాళ్ళు ఉంటాయి, పోయే వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు వస్తాయి కదా, కూడా పోతాయి, అంతే కదా. చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నారు, అదే ఉండదు. కాసారప్పుడు మీరు? కాసానండి. అది చెప్పకూడదు కదా, వచ్చినా చెప్పకూడదు, పోయినా చెప్పకూడదు. కాసానండి. ప్లస్లో ఉన్నారా మైనస్లో ఉన్నారా? ప్లస్లో ఉన్నాను. ఓకే, ఇది చూడొచ్చు. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సంక్రాంతి కోడి పందాలకైతే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అంటే యువత ఎక్కువగా పాల్గొన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరమే చాలా అద్భుతంగా నిర్వహణ చేశారంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఎలా జరుగుతున్నాయి. ఇక్కడైతే కోడి పందాలు చాలా బాగా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ చాలామంది వచ్చారు పబ్లిక్. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు.
సాంప్రదాయంగా అంతా బాగా అవుతుంది, కూల్గా అవుతుంది. గొడవలు అయితే ఏం అవ్వట్లేదు. ఇక్కడ నెక్స్ట్ కమిటీ మెంబర్స్ కూడా బాగా సహకరిస్తున్నారు, ఇబ్బంది అయితే లేదు. కానీ కాకపోతే కొంచెం నైట్ ఫెయిల్ అయింది. పర్లేదు, బాగానే ఉంది. లైటింగ్ సిస్టమ్ అంతా బాగానే ఉంది. చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం అయితే వైజాగ్ నుంచి వచ్చాం. మనం కేవలం ఎంతమంది వచ్చారు వైజాగ్ నుంచి? ఎంతమంది వచ్చారు సుమారు ఇక్కడ ఎలాగా ఈ రో అంతా వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఒకసారి వీళ్ళందరూ కూడా వైజాగ్ నుంచి, దూర ప్రాంతాల నుంచి అందరూ కూడా వైజాగ్ నుంచి వచ్చారని చూడొచ్చు. చాలా ఉత్సాహంగా వీళ్ళంతా టీం వైజాగ్ నుంచి వచ్చారని కూడా సంబరం చెప్తున్నారు. ఎంతమంది ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది? ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చాం అనమాట. 6కి వస్తే నియర్లీ 9-9:30 అయింది రీచ్ అయ్యాము. టిఫిన్లు చేసి రెడీ అయ్యేటప్పటికి 10-10:30కి స్టార్ట్ అయ్యాయి అనమాట పందాలు. చాలా చక్కగా జరుగుతున్నాయి. మెయిన్ డిస్టర్బెన్స్ అయితే లేదు. ఏర్పాటు ఫుడ్ పందాలు ఆడడానికి వచ్చారా, చూడడానికి వచ్చారా? చూడడానికి వచ్చాం. కేవలం ప్రేక్షకులు మాత్రమే, ఆడడానికి అయితే రాలేదు. మిగతాదంతా వాళ్ళు చూసుకుంటున్నారు కమిటీ మెంబర్స్. నెక్స్ట్ ఫుడ్ ప్రొవైడింగ్ కూడా చాలా బాగా చేశారు. ఫుడ్ విషయంలో కూడా కమిటీ బాగా సపోర్ట్ చేసింది. ఏ ఇబ్బందులు లేవు. జరిగితే ఇలాంటి పందాలే జరగాలి. గల్లీలో కొట్టుకోగలవు ఇలాంటివి జరగకూడదు అనమాట. డిస్టర్బెన్స్, నాయిస్ క్రియేట్. మెయిన్ ప్రజలు ఏమంటే ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ప్రతి సంక్రాంతి ఇలాగే సంతోషంగా, సుఖంగా, ఆనందంగా అందరూ జరుపుకోవాలని నీ యొక్క సభాముఖంగా కోరుకుంటున్నాను. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మీరు ఇక్కడ చెప్పండి, ఎలా జరుగుతున్నాయి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఆర్గనైజింగ్ టీం అండి మేము. ఎలా ఆర్గనైజ్ చేశారు? దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అన్నారు, వాళ్ళకి బాగుంది, నిర్వహణ అంతా కూడా బాగుంది అన్నారు. యాక్చువల్లీ మా చిన్నప్పుడు అయితే కోడిపందెం అంటే భీమవరం, పాలకొల్లు, వెస్ట్ గోదావరి సైడే జరుగుతుంది. ఇక్కడ భోగిరెడ్డి కన్నబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సపోర్టుతో ఇంత చక్కని వాతావరణంతో, ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంతో ప్రజలకి, యాక్చువల్లీ సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునేది. అక్కడ కల్చర్ని మన తూర్పుగోదావరి జిల్లాలో తీసుకురావాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడికి అప్పుడు జరుగుతున్నటువంటి సాంప్రదాయంగానే కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎన్ని రేటు, ఎంతవరకు రేటు వరకు కోడి పందాలు ఇక్కడ కోళ్ళు వచ్చావు? యాక్చువల్లీ రోజుకి 20 పందాలు జరుగుతాయండి. ఒక్కో పందెం 3 లక్షల రూపాయలు. 3 రోజులకి 60 పందాలు జరుగుతాయి. 60 పందాల్లో మేజర్ పందాలు ఎవరు కొడితే వాళ్ళకి కార్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కార్ గిఫ్ట్గా పెట్టారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ తార్ జీప్ పెట్టారు అన్నట్టు తెలిసింది. ఇప్పుడు ఏ కారు పెట్టారు? ఇన్నోవా కార్ అండి. ఇన్నోవా కారు పెట్టాం. ఎన్ని పందాలు కొట్టాలి దాన్ని చెప్పాలంటే? ఏంటండి, ఆ కారు రావాలంటే ఎన్ని పందాల్లో నెగ్గాలి? 60 పందాలు జరుగుతాయండి ఓవరాల్ 3 రోజులకి. మేజర్ 31 పందెం ఎవరు ఏ వర్గం నగ్గితే వాళ్ళకి కారు బహుమతి. అంటే ఒక వర్గంలో ఒకరే ఉండాలా, పార్టిసిపేట్ చేయాలి? ఇంకా వాళ్ళ గ్రూప్ ఎవరైనా చేయొచ్చు? వర్గం అంటే అండి, ఒకరి పేరు నాయకుడి కింద పెట్టుకుంటారు, మిగతా అందరూ సపోర్టర్ల కింద ఒక 5-6 వర్గాలు కలిసి ఒక వర్గం కింద ఏర్పడి వేస్తారు పందాలు. లాస్ట్ ఇయర్ ఎవరు గెలుచుకున్నారండి తార్ జీప్? లాస్ట్ ఇయర్ సలంగి రాంబాబు గారికి ఇచ్చారండి తారు పందెం. సేమ్ ఆ 2 వర్గాలే ఇప్పుడు తలపడుతున్నాయి. హోరాహోరీగా జరుగుతుంది. ఏం జరుగుతుంది ఈ సంక్రాంతి చూడాలి. ఇంకా ఇప్పటి వరకు జరగవచ్చు. ఇంకా పెడ్లెట్లో రాత్రి 24 hours కూడా జరుగుతుంది. రాత్రి మాటలు ఉండవండి పందెం. మార్నింగ్ ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ప్రతి నెక్స్ట్ టైం 9 to 6:30 కల్లా క్లోజ్ చేస్తాం. 6:30-7. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ భోజనం కూడా అరేంజ్ చేయడం జరిగింది. స్నాక్స్ కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఇంటి సభ్యులని భావిస్తూ చక్కని వాతావరణంలో పండగ జరుపుకోవాలని అందరూ కోరుకుంటూ ఈ ఆర్గనైజింగ్ చేయడం. గోదావరి జిల్లా అంటేనే మర్యాదలకు మారిపోయారు. అటువంటి కోడి పందాలు దూర ప్రాంతాలకు వచ్చిన కూడా భోజనాలు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు. అవునండి, అవును. దగ్గర రోజుకి 2000 మందికి మామూలుగా సాధారణంగా ప్రేక్షకులు పెడతాం. ఆల్రెడీ జరిగింది. మరి టాక్ కూడా బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ 2 వర్గాలకి అయితే దగ్గర 600 మందికి ఇక్కడ లోపల భోజనాలు జరుగుతాయండి విఐపీలకి. ఓకే, చూస్తున్నా వైజాగ్ నుంచి వచ్చారంటే వాళ్ళు చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఆర్గనైజర్స్ అయితే చాలా వచ్చినటువంటి అతిథులకు గోదావరి తీరంలో మర్యాదలకు మారుపేరుగా చెప్పేటువంటి అటువంటి గోదావరి తీరంలో ఇప్పుడు ఇక్కడ కాకినాడ జరుగుతున్నటువంటి పందాలకి తిలకించే దూర ప్రాంతాల్లో వస్తున్నారు. చెప్పండి, ఏ విధంగా? మాది కాకినాడ అండి. ఎక్సలెంట్గా జరుగుతుంది. ఇక్కడ భోగిరెడ్డి కొండబాబు గారు కానీ వాళ్ళ వీర వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చాలా ఎక్సలెంట్గా జరుగుతున్నాయి పందాలు. ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా ఇంత అలా పెడదాం కూడా నాకు చాలా కరెక్ట్గా ఒక గౌరవం తీసుకొచ్చారు వాళ్ళు అయితే.
ఇది పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కొండబాబు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కనీవినేరుగిలతో కాకినాడ రూరల్ కరపలో అయితే ఈ కోడి పందాలు అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు ఎంతోమంది వీటిని తిలకించేందుకు పెడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ పెడ్ లైట్ల వెలుగులో ఈ కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్గనైజ్ ఇక్కడికి వచ్చి తిలకించే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి విందు అంటే భోజనాలు కూడా ఏర్పాటు, అలాగే మంచినీటి సౌకర్యంతో పాటు ప్రతిదీ కూడా ఏర్పాటు చేయడంతో వైజాగ్ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ విధంగా తిలకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్న మాట్లాడే ప్రయత్నం. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చాం. సారీ, ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ. ఎలా జరుగుతుంది? కాకినాడ వచ్చి మీరు ఎక్కడో జాబ్ చేస్తూ పండగకి వచ్చి ఉంటారు కదా? హైదరాబాద్ నుంచి వచ్చింది, బాగా జరుగుతుంది. ఇక్కడ ఆకర్ష్ చేశాడు. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కోడి పందాలు వీక్షించేందుకు కూడా వస్తున్నారు. ఇక్కడ మేడం చెప్పండి, ఎలా జరుగుతుంది? ఇక్కడ చూడొచ్చు, అంటే వీళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ కోడి పందాలు వీక్షించేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక్కడ ఫ్లడ్ లైట్తో పాటు అలాగే ఎల్సిడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కనీవినియన్ రీతిలో ఎటువంటి ఇక్కడ హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకుండా ఈ కోడిలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డబ్బులు మనీ ఎక్కువ, అంటే ఇక్కడ గోదావరి జిల్లాలో జరిగేటువంటి కోడి పందాలకు కోట్లాది రూపాయలు ఇక్కడ చేతులు మారుతాయి. అందులో ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా. అన్న ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము తిరుపతి అండి. తిరుపతి. ఎంతమంది వచ్చారు? దేనికోసం వచ్చారు? ఊరికే జస్ట్ చూద్దామని వచ్చామండి. కోడి పందాలు చూద్దామని వచ్చాం. పందెం కట్టాలని రాలేదు కానీ జస్ట్ చూస్తామని వచ్చాము. మేము నలుగురు వచ్చాము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పందాలు? చాలా బాగుందండి, బ్యూటిఫుల్. ఫస్ట్ టైం జీవితంలో చూడడం, రావడం కూడా ఫస్ట్ టైమే. అవునండి. కోడి పందాలు టీవీలో అక్కడ చూడడం తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. టీవీలో కూడా పెద్దగా చూడలేదండి. అది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? తిరుపతి. తిరుపతి నుంచి. బాగా గట్టిగా ఆడుతుంటున్నారు. ఆడుతాను, గట్టిగానే ఆడుతాను. 50,000 వచ్చింది. ఇక చూడొచ్చు క్యాష్. అంటే ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చారు. తిరుపతి నుంచి వచ్చి ఆయన ఏ విధంగా పందాలు కాస్తున్న నేపథ్యంలో ఆయనకు వచ్చినటువంటి డబ్బులు చేతున్న పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ టైం? ఫస్ట్ టైం కానీ ఎంటర్టైన్మెంట్ చూడడానికి వచ్చినాం. ఈ ఒక్కరోజే కాబట్టి చూడడానికి వచ్చినాం. డబ్బులు ఇప్పుడు ప్లస్లో ఉన్నారా ప్లస్లో ఉన్నా? రాలేదు కూడా డబ్బులు వచ్చినా పోయినా సరే పెద్దగా లెక్క చేయలేదు. లేదు, హ్యాపీ. అంతే, ఇయర్లీ వన్సే కాబట్టి ఇబ్బంది ఏమి. ఎంజాయ్. అదిగో తిరుపతి నుంచి వచ్చినటువంటి టీం అయితే ఇక్కడ ప్రత్యేకంగా కాకినాడలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కోడి పందాలు తిలకించేందుకు తిరుపతి నుంచి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కోడి పందాల్లో అతను కూడా పందెం కాసిన నేపథ్యంలో అతను కూడా ఒక 50,000 రూపాయలు కూడా వచ్చేటట్టు కూడా ఆనందం వ్యక్తున్నారు. మొదటిసారిగా ఈ పందాలు చూడడం కూడా మొదటిసారి అంటూ ప్రత్యక్షంగా చూడడంతో ఒక ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉన్నటువంటి ఈ కోడి పందాలు తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా జరిగేటువంటి ఈ కోడి పందాలు కాకినాడలో రూరల్లో జరుగుతున్న కరప మండలం జరుగుతున్నటువంటి బరిదైతే భారీ ఎత్తున ఇక్కడ నిర్వాహకులకైతే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. వచ్చిన వారికి ఫుడ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పందాలు తిలకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ గెలుచున్నటువంటి పందాల్లో 60 పందాలు ఆడితే అందులో 31 పందాలు గెలిచిన వారికి ముఖ్యంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఇన్నోవా క్రిస్టల్ కార్ని ఇప్పుడు బహుమతిగా ఇస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోటీలు తిలకించేందుకు ఆడేందుకు కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడదు చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.